6:30 అవుతుంది. ఎప్పుడు లేచినావే? మీరు ఎప్పుడు లేస్తారా అని చూస్తాను. ఎట్లా అనిపించింది కార్లో? ఏమైనా ఇంకా లేవలేలే. ఓ సత్క తెల్లారిందిలే. హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఒక్కో తీయడానికి గోంత సేపు అవడం బాగా తీస్తేనే అన్ని కదులుతాయని బాగా. వాళ్ళు ఎవరంటే టీం అంటే ఒకటి ఉంటాయి మన టీం. పోతానే పిక్చర్ చెప్పండి బా, నువ్వు తెమ్మంట బొత్తిగా. మేము సినిమాకి ఏ కెమెరా వాడాలి అని చూస్తాను ఇప్పుడు. బాగా సౌండ్ ఇంకెట్లా చెప్పొద్దు అట్లా. బక్కుడుకో మంచిగా చేసింది అనుకో. అట్లానే వాడక 50 అవుతుంది. సరే 500 మంచిగా అయితే. ఏంటంటే ప్రసాద్ తిని గాడలేదు పక్కలేదు. చిన్న వయసు దాని లెక్క పనిని దాన్ని నాకు ఒక్కరు నీవు పెట్టు ఒకసారి. నిజంగా నేను ట్రైనింగ్ ఇచ్చినట్టే పోరగాళ్ళు ఈడ పెరుగుతాయి. ఉన్న ఆస్తి పాస్తులు అన్ని నమ్మినా నీ బడ్జెట్ కి మనం సరిపోము. అయ్యో, రోజైతే ముచ్చట్టు పెడతామంటే పెట్టులు అన్నారు. ఇలా ముచ్చట్టు ఏంటంటే మేము వినాయకుడిని నిలబెట్టినాం. ఫస్ట్ టైం నైట్ అంతా జాగారం అయింది. నేను ఫస్ట్ గడవన్నా ఏడ నాకు పండబుద్ద ఉండేది. తర్వాత ఏడ ఘోరంగా దోమలు కుట్టడం. ఆ నుంచి వెనక మంచిగా అన్న కానీ కొంచెం ఉడికినట్టు సాత్క మరి ఈడమంటావు అంటే ఆడ అంటా అన్న మళ్ళీ ఇడికి వచ్చిన మధ్యలో అన్న ఇక్కడ మంచిగా నిద్ర పట్టి. పుల్ల హైట్ తక్కువ ఉంది, కొంచెం పక్కగా ఉన్నందుకు నేను సెట్ అవుతుంది. మనము కొంచెం దొడ్డుగా ఉండి కొంచెం హైట్ ఉండేసరికి సెట్ అవుతలే. కానీ ఏడికైనా దోమలు గోత కుట్టడానికి శ్రీ దోమలు కొట్టుకుంటూనే ఉన్నాడు ఎక్కువసేపు. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవుతాం. ఫ్రెష్ అప్ అయ్యి నాక ఎవరు తెల్లారింది. ఈ కాంచి 8-9 లోపే మనం తానాలు చేసి దేవునికి మొక్కాలి. ఈ 10 దాకా అంటే రోజు అన్న 10 దాకా అంటే ఎట్లా? చిన్నివాడు అయితే బర్రె అన్నట్టు పోయింటామన్నది. మంచిగా అన్న సాధిక అయితే మాకన్నా నిద్ర పట్టిన గుర్రు కొట్టుడు ఇల్లు ఇంకా గుర్రు 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 అనిక తక్కువగా సాధిక ఎక్కువ పట్టింది గుర్రు. కొత్త షీప్ రియాలు వేసిందని ఒక ఈరోజు శ్రావణం సత్క నువ్వు మరి తయారవుతావా? మీ వినాయకుని కాడ వీడియో తీసుకుంటావా? పూజ కోసం మంచి అయితే మంచిగా నిద్రపోయింది సాత్క అయితే. నాకే నువ్వే ఊకే దోమలు కొట్టుడు కాక సిల్లుతో లైట్ ముఖం మీద కొట్టుకుంటాడు. మరి గోని తిరుగుడు అయ్యా మీకు ఇబ్బంది అని కొట్టుకుంటే తెల్లని దాకా దోమ కొట్టిందాని కనుక నువ్వు లైట్ వేసింది ఎక్కువ ఇబ్బంది. లైట్ వేసాడా ముఖం మీద? రాత్రి అంతా కొట్టుకుంటాడు. ఏం చేసి ఇవ్వాలి? మన పాటలు పెట్టమంటాం పూజ స్నానం చేసి ఫస్ట్ తీసి ఎన్నిటి వరకు? 8 లోపు 9 లోపైన మంచిది అన్నాడు. ఇక మా అయ్యగారు వచ్చింది. ఏమని రోజు వస్తాడా నీకు అయ్యగారు? ఇయ్యంగా చిన్న చిన్న పూలు వేసినా గానీ రోజు అయ్యగారు ఏమన్నా నాకు తీయాలంటే ఒక్కో తీయడానికి గోంత సేపు అవడం బాగా తీస్తేనే అన్ని కదులుతాయని బాగా. మరి ఒక్కొక్క పువ్వు వేయాలి. అందుకే నాకు అదే అనిపించింది. అందరు పాటలు పెట్టింది, మనం పెట్టద్దానే? మన వినాయకుడు కాదు. మన వాళ్ళు ఎవ్వరు లేసుడు కూడా లేవు. చిన్న అయితే సాయంత్రం 2 గంటలు అయితే ఇంకా ల్యాప్టాప్ ఆన్ అయితే కూడా మెసేజ్ పెట్టింది. మళ్ళనా ఎవరు రాక నేను పెట్టి 10 నిమిషాలు అవుతుంది ఎక్కలే. దేవుడా వాంజా నాకు ఎక్కింది అనుకో, నేను ఇలా కొబ్బరిగా కూడా దాన్ని వితిన్ సెకండ్లో ఆడ లైట్ వెలిగింది. శ్రీ అమ్మ నేను షాక్ అయినా తెలుసా ఘోరంగా. ఇప్పుడేమో ఎక్కుతాను వితిన్ సెకండ్లో ఆన్ అయిందట. అట్లా వాళ్ళకి భక్తి లేకనే ఇట్లా పాటలు పెడతా అనుకున్నా కానీ మళ్ళీ నువ్వు ఈడ పని చేసి ఎగురుతావని అట్లా అనిపించింది. పూలు తెచ్చి మళ్ళీ కొత్త వేయాలి కదా. ఇక్కడ ఎవ్వరు లేరు. ఎవరు ఎవరంటే టీం అంటే ఒకటి ఉంటాయి మన టీం. ఉండడం నీకు తెలియలేదా మరి? నా అంటే నాది వీడియో ఎడిటింగ్ చేసి పెట్టాలి ఇప్పుడు. సార్ నువ్వు చేసేది చేసుకో, అన్ని ఫ్రెష్ గానే అయితే తీసుకో. సాత్కి వచ్చిన దండ పూలు తెస్తా అన్నది, దండాలుతా అన్నది. పూల దండ ఉన్నప్పుడు ఇట్లా సపోర్ట్ ఆగింది కానీ లడ్డు పెట్టాలి. లడ్డు చేయాలి. లడ్డు వేల వేసుడు మళ్ళీ దాన్ని దేవునికి అది అద్దనే పక్కకు దొబ్బుతాడు. నేను లడ్డే తింటే లడ్డు పెట్టాలి చేతులు అని లేవు. దా ఇంత సేపు వాళ్ళు ప్రసాదం పెడతారు, దా తినేద్దా. చిన్ని రెడీ యారా? దయ్యం వచ్చినట్టు చూసుకుంటానా? దూసి పెట్ట కానీ మీరు చేయట్టలేడు.
ప్రసాదం కోసం వెయిటింగ్. ప్రసాదం తినండి లేవు పని చేసిందా పని చేయలేదు అది గ్రూపు మాడకాన్ని ఫుల్ ఉందని అన్నాక పని చేసినట్టు అన్ని పనులు నేనే చేసిన అయితే చేసే వరకు అది వాడి బస్ పోతానే పిచ్చేసి చేస్తాను. నువ్వు పెట్టుకున్న పెద్ద ఇది రెండో రోజు. ఇలా రెండో రోజు అనుకో కొబ్బరికాయ కొడుతుంది, మూడో రోజు సాక్షిగా కొడుతుంది, నాలుగో రోజు చిన్ని కొడుతుంది, ఐదో రోజు మళ్ళీ పెద్ద మనిషి నేను కొడతా. ఐదో రోజు అంతేగాని 5వ రోజు తర్వాత ఇక పోయి పెద్ద వినాయకుని కాడ పెడతాం. ఏ పెద్ద వినాయకుని కాడ పెడతాం మనం? ఖైరతాబాద్ కాడ పెడతాం మరి. పెద్దాటి ఇక బాగా పెద్దది అది. అన్ని పనులు నాకే. పోయి అట నీ మాడిపత్రి మారేడు పత్రి కొన్ను గడ్డికి గడ్డేనా జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. అబ్బా నువ్వు తెమ్మంట బొత్తిగా డిక్కిలేసినావా? చాలు ఏం చేద్దాం. ఇగో మా గణపతికి ఇష్టమైన మంగళహారతి అట మంచిగా ఉంది గారు. ఇగో అందరూ ఇగో వారం వారం మంగళహారం అనుకుంటా పెడతాను, మేము మంగళహారతి పాటలు పెడతాను. తేడా చూసినారా మన కళ్ళకి? శ్రీ మహాగణపతికి మంగళహారతి సమయంలో పాడవలసిన పాట. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు. మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు. మన సబ్స్క్రైబర్స్ అందరికి గట్లా రాలే తీసుకుంటా. ఇట్లా అంటే మనం వాళ్ళకి ఆరతి ఇచ్చినాయి. మంచిగా మొక్కు, మంచిగా పెద్ద సినిమా తీయాలి, కెమెరా మంచిగా వాడాలి, మంచి కెమెరా దొరకాలి. మేము సినిమాకి ఏ కెమెరా వాడాలి అని చూస్తాను. ఇప్పుడు ఎన్ని రోజులు కెనాన్తో తీస్తా అనుకున్నాం కానీ డైనామిక్ రేంజ్ ఇంకా పెద్దగా ఉంటే బాగుండని చూస్తాను. ఎవరికన్నా సినిమాకి ఈ కెమెరా వాడితే మంచిగా ఉంటుంది మన బడ్జెట్లో. అందుకే రెడ్ ఆరి అంటే ఇక మనతో చిన్న మొక్కుకున్నావరా? నేను మొక్కినా చెప్పొద్దట్లా పైసలు దొరకాలని. నువ్వు పట్టినవేంద్రా? నేను కొడతా. పిన్ని కొడతా ఇవాళ ఫస్ట్ రోజు పిన్ని, ఇంటికి పోతా. కానీ చిన్ని స్కూల్కి పోతుందట. సో ఇవాళ అనికంత చిన్ని కొడుతుంది, చిన్నంతది అనిక కొడుతుంది. అట్లా అనుడే మనం తినుడే కొట్టరాని మొక్కుతుంటావా? బాబాయ్ మొక్కినట్టే మొక్కుతుంది. కొట్టిగా గట్టిగా ఒకటే దెబ్బ కలగాలి బిడ్డ. చెయ్యి నిండా పట్టద్దురా, కొబ్బరికాయ పట్టినాక ఏడే కలుగుతుంది. రైట్గా పలుసగా పట్టాలి. నిమజ్జనం వరకు కలుగుతుంది. కొబ్బరికాయ కొడతాను మొక్కుతూ. గ్లాస్ ఏది బాగా సౌండ్ ఇంకెట్లా అనిపిస్తుంది. కొబ్బరికాయ కొట్టుడు అయిపోయింది. ఇక చిన్న అనుకున్నది నెరవేరుతుంది. ఏమనుకున్నా సాత్క కూడా కొడుతుంది ఇవాళ. మీరు కొబ్బరికాయ కొట్టిలా వినాయకుని కాడ? ఇన్ని రోజులు వాళ్ళని వినాయకుని పెడితే ఆడికి పోయి కొబ్బరికాయ కొట్టుడు మొక్కుడు. ఇప్పుడు మనకే సొంతం గణపతి. అట్లానే వాడక మట్టిది కావాలి. మట్టి 10 అయినా తప్పులేదు, 100 అయినా తప్పులేదు. మనం దాన్ని వేలం వేసుడు రెడీయా? మేము లడ్డు పెడతాం ఇవాళ. దాన్ని 5వ రోజు మేము వేలం వేస్తాం. ఓలి గెలుచుకుంటారు చూద్దాం. 5వ రోజు వస్తుందా? 4 వేలమైంది. అందరం మంచిగా కొంచెం తీసుకోవాలి. వేలం వేస్తే అదొక గమ్మ. అదే వేలమైతే నీది నువ్వే తింటావు. పెట్టి ఇప్పుడు నీకు వచ్చింది అనుకో, నీ ఫ్యామిలీ దగ్గరికి పోయి మీ ఫ్యామిలీకి పంచుకుంటా. మంచి క్లిప్ తీసుకొని వేలం వాళ్ళకి చిన్ని గెలిచింది అనుకో, చిన్న వాళ్ళ ఫ్యామిలీకి పంచుకుంటా. దానికో ఎవరు తీసుకుంటే వాళ్ళకి వీడియో అవుతుంది. ముచ్చట ఏంటిదంటే ఇప్పుడు లడ్డు దేనా మరి టక్కన ఇది చేసి ప్రసాదం చేసి ప్రసాదం చేసి ఎందుకు తిని 100 అయితే మంచిగా అంటుంది అనిక. ఇలా వచ్చలేదు ఎట్లా కుదిరింది? అయ్యో ఇలా వచ్చి లేదట. అలా వచ్చి బక్కుడుకో మంచిగా చేసింది అనుక.
నిన్న బాగా వండినాం అన్నం అంటే షూట్కి వేరేటోళ్ళు వచ్చి తింటారని అంటే వాళ్ళు తినలే. పులిహోర ఇంకుందా మరి? అయ్యో మంచిగా ఉంది పులిహోర. తింటాను కదా ఇప్పుడు తినలేవు. నాకు ఇదే వేసింది చిన్న పోరానికి వేసినట్టు వేసిండు. ఇంకా చిన్న పోరలక పెద్దది అంత పెద్ద పల్లెం వేసిండు. అది చిన్నది రేపు కొద్ది తిన్నది, నువ్వు పెద్దోడికి రేపు కొద్ది తింటావు. తాపు కూడా తినుకుంటుంటాను మళ్ళీ అడ్డు ఎప్పుడు పెట్టుండ్రు. ఊరి తర్వాత ఒకటి ఎక్కిస్తాను గుడిసి బండ్లు ఎక్కించాడు. ఏనా వినాయక చేతిలో కట్ట లడ్డు అమ్ముతారా? వినాయక చేతులకి లడ్డు కొనుకొచ్చి ఆయనే దారం ఎందుకు చుడతాను? నన్నే దొంగోడు అన్నా బాటలు ముసిపోయిన ఎంత నచ్చుకున్న రోజు రోజు వాడిని చేస్తాలాత యాస్టకొచ్చిన రాముడు కాదమ్మ. ఎక్కడోళ్ళు అక్కడ అన్నారు. మా పిన్నేమో ఇంట్లో ఉన్నది, మా బాబాయ్ ఏమో ఇక్కడ ఉన్నాడు, సాత్వికనేమో ఇంటికి పోయింది. ఇక పందిరి కాడ నేనున్నా. చిన్ని డాక్టర్ అట నాకు మందు పెడతాను ఫీజు ఇవ్వాలంటే అది 500. అబ్బా నేను అండే మా బాబాయ్ అంటాను. అంటే ఇప్పుడు వీడియో తీసిన వాళ్ళు అట్లా అంటాను. సరే 500 మంచిగా, సరే 500 మంచిగా. వినాయకుడిని పెట్టిన కాడ నుంచి వర్షమే అన్నట్టు చాలు. నిన్న అడలేవా పొద్దున్న చిక్కనే ఉంటాను ఎవ్వలేరు. నేను లేనానే శ్రీ అయితే పాప నిన్న వినాయకుడిని పెట్టింది పొద్దున్న నుంచి ఎడిటింగ్ చేద్దామని ఇన్నే కూర్చొని ఉన్నాడు. ఆ ఎడిటింగ్ అయితే లేదు పోతలేదు. దీపాలు చిన్నగా నూనె పోయమంటే మంచి నిండా వస్తుంది. ఎప్పుడు మాకు పొద్దుగాల పెట్టినామంటే ఇప్పటికి ఇవైతే మంచిగా ఎలుక్కుంటూనే ఉంటాను. చిన్ని ఉండానగా పోతాను. ఈ ప్రసాదం తిన్నది పోతాంది లేదని. మళ్ళీ ఎప్పుడు వస్తావు చిన్ని? నిమజ్జనానికి వస్తావా? 2 రోజులకు వస్తావా? అందరు మనసుకి వెళ్ళవండి. చిన్ని పోతాంది వాళ్ళ ఇంటికి. ఇంట్లో అదంటే గలగరం బుల్గరం చిన్నగా ఇద్దేరా చిన్నగా అద్దేరా ఊర్లో గోలి పనులు చేసింది. కాళ్ళకు మందులు పెట్టింది. దానంతా మంచి దునియాలో దొరకది. నువ్వు కాదా మంచిదని? నాకన్నా మంచిగా పాప బిడ్డ దేపోర చింతాలి అంటే అబ్బా అని అన్నట్టు కొంచెం చిన్నప్పుడు గట్టనే చేస్తారు. చిన్న వయసు దాని లెక్క పనినే దాన్ని నాకు ఒక్కలు నీవు పెట్టి ఒకసారి. చిన్ని మా దగ్గర పెరిగింది కాబట్టి అట్లా కూడా గట్టనే అనిపిస్తుంది నాకు కూడా. మరి ట్రైనింగ్ ఆర్మీ ట్రైనింగ్ ఇస్తాం మనం. నిజంగా నేను ట్రైనింగ్ ఇచ్చినట్టే పోరగాళ్ళు ఈడ పెరుగుతాయి. మన టీం వాళ్ళు కొంచెం పెద్దగా ఐస్కి వచ్చిన ఆడవాళ్ళు అయితే వినరు అన్నమాట. సాత్కన్ అయితే పీకింది అటే పీకింది. అరే చిన్నప్పుడు ఏమైనా ముచ్చట తీద్దాం సాత్క అది అని అన్నాం. ఆగు సరే సరే అత్త అనేది మళ్ళీ అటే పోయింది. లడ్డు అయితే పెట్టినాం. ఇలా లడ్డు పెట్టినాం. ఇక మళ్ళీ అన్నదానం మనం పెట్టాం 3 రోజులకు 5 రోజులకు 3 రోజులకు 5 రోజులు చూద్దాం. 5 రోజులకు అన్నదానం చేస్తాం. 5 రోజులకు అంటున్నాను కానీ ఇక మేము అందరం మా టీము అంటే లవ్ స్టోరీలో చేసిన వాళ్ళు అందరినీ వీళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ యాక్టర్ల ఫ్యామిలీలు అందరూ వచ్చి చేద్దాం అనుకుంటున్నాం. కానీ వర్షం ఏం చేస్తుందో సహకరించుతుందో ఏం చేస్తుందో తెలియదు కానీ అనుకుంటున్నాం మేమే. వర్షం పడ్డా కానీ అన్నదానం చేద్దాం అంటుంటే సాంబార్ చేద్దాం తక్కువ పెడదాం. వాడి నీళ్ళు పడి ఎక్కువ అవుతుంది. మాటలు అయితే ఏందో. సరే ఇవన్నీ మేము చేసుడు ఫస్ట్ టైం. ఇట్లా చేసుడు సినిమా కూడా ఫస్ట్ టైమే. మీ దయ మీ పుణ్యం మీ సపోర్ట్తో ఆ సినిమా ఇక అందుకనే సినిమా కొత్త కాన్సెప్ట్ వచ్చి వస్తుందంటే ఇక బడ్జెట్కి ఇంకా ముందు అవుతుంది. అది మనతో కాదు. బండిల్ క్యాప్టర్ రాదు 10 అంటే ఎట్లయితే చెప్పు. ఒక్క సీన్ చెప్పిన అంటే హీరో గిట్ల నుంచి గిట్ల బడ్జెట్ ఏదంటే 1 కోటి రూపాయలు మేము పెట్టకోగలుగుతాం అనుకునే బడ్జెట్. ఇక ఈ శ్రీ స్టోరీ ఎట్లుంటే 10 కోట్లు 20 కోట్లు ఉంటది. అట్లా మేము తీయగలుగుతామా? మన బడ్జెట్ ఏంటి ఫస్ట్ అది తీసి దాన్ని హిట్ కొట్టిన మళ్ళీ తర్వాత అదర్ అని నేను అంటాను. ఫస్ట్ గట్టి తీయాలి కరెక్టే. ఆ గట్టిదనం మన దగ్గర కూడా ఉండాలి కదా అని నా ఫీలింగ్ అంతే. హలో ఎవరు? మనిషా మేము దేవుళ్ళం. అయిపోయింది దీపం ముట్టించిన. ఇప్పుడు అటు ఒక సేపు కోసి పెట్టి ఆగిచ్చినట్టు చేసినట్ట మేమే తినడు.
దేవుళ్ళు అక్కడ తినుడు అనే ప్రాసెస్ భలే ఉంటుంది. గణపతిలో గరికి ఎడబెట్టినా అయ్యో ఏ ఫిజన్ అయితే మరి పెట్టు ఇప్పుడు పెడతా ఇక పెడతా. లోపలికి పెడతాను. అయిపోయింది. ఇప్పుడు పోయి వీడియో పెట్టాలి. నువ్వు పెడితే వ్యూస్ వస్తే రావు. ఇప్పుడు అన్నం తింటానా. ఇంకా పాస్తా కూర అని అండింది. ఈ కూర పాడుగా చిన్న కొద్ది రొయ్యల కూర లెక్క అనిపిస్తుంది. దేవుణ్ణి ఎదురుగా పెట్టుకొని కౌస్ కూర తిన్నట్టు అనిపిస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. అట్లా అండింది మా అనిక. వస్తుంది కూర. దాని మూడు అండితే మంచిగా అండుతా, లేకుంటే మాడ కొడుతుంది మొత్తం. పాల కాంచే నీళ్ళ కాంచే. సాత్కకి ఇప్పుడు వస్తుంది. ఏమైంది అవ్వ? కాదు సాత్క, పొద్దున ప్రసాదం తిన్నోళ్ళు ఏందంటే ఇప్పుడు మళ్ళీ తినంగా వచ్చింది. సుధానా ఇది ఏం కూరని చెప్పాడా? మంచిగా లేదా అంత రొయ్యల కూర లెక్క వస్తాను. ఒట్టుకి దేవుని కాడ కూర్చొని నీకు మా ఇంత కూరలు అడుగుతాను చక్కగా అండొచ్చుగా. నేను నోటే పెట్టుకున్న వాళ్ళు రొయ్యల కూరే గుర్తొచ్చింది. వినాయక కూర వెజ్జే కదా, చిన్న కొద్ది రొయ్యల కూర అనిపిస్తా. నీకు ఇంత తినేనే తినా మళ్ళీ వేసుకొచ్చుకున్నా. నీకేమైనా సత్తా మనం వినాయకుడు పెట్టినాను మర్చిపోయాను. రావడానికి గిఫ్ట్ అవుతాను. చిన్ని బాయ్ చిన్నితో గిట్టేసేపు ఆరిట్టే. రేపైతే మొత్తం నీదే తెలుసా. దోలు బాగా కుడతానే కానీ పోస్ట్ రెడీయా. నేను వీడియో అయితే పెట్టినా. ఇప్పుడు పబ్లిష్ చేస్తాను. న్యూస్ వస్తే కామెంట్లు చూద్దాం. ఆయన మహేష్ చిన్న, తర్వాత రమేష్ సూపర్ బ్రాండ్ పెట్టింది. థ్యాంక్ యూ అన్న. రిప్లై ఇద్దాం, కాసేపు కామెంట్లకు రిప్లై ఇద్దాం. నీ వీడియో రేటు ఇప్పుడు పెడితే చూస్తారో చూడరు అనుకున్నాం కానీ మన వాళ్ళు మారుతాను. మన బిడ్డ వచ్చింది. బిడ్డ మంచం చూసినా ఇది మన బిడ్డ. ఇక మాకు బల్ల లేక ఈ కాళ్ళనే వండుడు అవుతుంది. కానీ నా మస్తు దోమలు గుర్తున్నాయి. ఎట్లుంటుందో ఇంతే. ఇళ్ళకి అయితే ఇది మనం ముచ్చట. నిజానికి ఇలా మనోళ్ళకు అంటే నేను అనుకున్న మూవీ స్క్రిప్ట్ చెప్తాను అనుకున్నా. అంటే అనుకో కొంచెం కాన్సెప్ట్ చెప్పినా కానీ ఇక స్టోరీ చెప్తుంది అనుకున్నా. అంటే ఇక సాత్క రాక ఇక అట్లనే పెండింగ్ వెళ్ళి అంటే ఇక చిన్న ఎట్లా అంటే మంచిర్యాల వెళ్ళిపోయింది. ఇక సాత్కేమో బయట తిరగపోయింది. ఇక ఉన్నిద్దరికి అది తెలిసింది. ఇక మళ్ళీ చెప్పింది ఏం చెప్పాలి స్టోరీ డిస్కషన్ చేయగా ఇలా రియాక్షన్ ఎట్లుంటుంది అనుకున్నా. ఒక ఫుల్ స్టోరీ చెప్పలేదు అనుక చెప్పిన అనుక చెప్పాలి అంటే సరే. ఇవాళకి అయితే ఇది రెండో రోజు ఇట్లా పూర్తయింది. ఇంతకుముందే వీడియో పెట్టినాం, మంచి రెస్పాన్స్ రిప్లై. వర్షం పడితే మంచిది అని పార్వతీయే శాపం పెట్టినారు. నేనైతే చిన్నప్పటి నుంచి ఏం సినిమాలు చూసినా మరి వినాయకుడే పెట్టిళ్ళు. మా వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి గట్లనే అందరు గట్లనే అయినా. నేను ఎవ్వరు నోటిల్లే. శ్రీయానాకింటే నేను ఖచ్చితంగా కాదు అని అన్నా, కానీ కామెంట్ పెడితే అవును కావచ్చు అనిపించింది. నాకు కూడా చూడాలి చదవాలి అనిపించింది. నువ్వు చూడు అంటే ఎవరో చెప్తే నువ్వెందుకు సినిమాలు ఎన్నోసార్లు చూసిండే. సినిమాలనే ఉంటది మరి. ఏ సినిమాలనే చూసిన చూసినా మరి ఎప్పుడు నేను కన్ఫ్యూజ్ అయినట్టున్నా. కన్ఫ్యూజ్ కాదు, ఖచ్చితంగా చెప్పిన నేను. అంటే నాకు తెలియదు ఇప్పటిదాకా నిజంగా. ఇప్పుడే తెలుసుకున్నా. నువ్వు చెప్పినాక ఒకటి కామెంట్లు కన్ఫర్మ్ అయింది కదా, అంతే. 2 కామెంట్లు అయినా 2 3 పెట్టింది. 3 2 సరే పట్టు. ఏ మనోళ్ళతోని అంటే నా వల్ల నన్ను అనుకో బుద్ధి ఎత్తలే కానీ మీరు చేసింది అంటే మీరు పెట్టే కామెంట్ల వల్ల నన్ను అనుకోకింత బుద్ధి జ్ఞానం వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళకి మనం ముచ్చట కూడా ఇంతే. ఇక రేపు కామెంట్ పెడితే కొంచెం ఎక్కువ గుర్తుండిపోతాను. ఆహా ఇది గిట్లనాట అది గట్లనాట అని తొందరగా గుర్తుంటాను. ఇక మామూలుగా చూసినా కూడా కొంచెం గుర్తుంటాయి, కానీ నేనైతే ఇన్ని రోజులు అదే అనుకున్నా. మరి నేను ఎట్లా చూసినో ఏందో మన్నా. మా వినాయకుడిని మొక్కుకోండి. నేను ఏడ వినాయకుడు కనబడ్డా మొక్కుకుంటా. మీరు కూడా అట్లా మొక్కుకోండి. క్రియేటివ్ థింగ్స్ ఫస్ట్ గణపతి. ఏమో సాత్క కూడా వస్తుంది. ఏమో సాత్క అటే వేను వీరికైనా వచ్చి నువ్వు ఎటు వేను మరి. గణపతి కాడ వాళ్ళు ఉంటారు. పొద్దున్న దాకా నన్ను లేవు. ఇప్పుడన్నా ఉంటే అయిపోగా కాసేపు. పొద్దున్న దాకా బయటకేను వచ్చినావు, మళ్ళీ ఇంట్లో ఉన్నావు. ఈ ఆయనతో దానికి ఎందుకు వచ్చినావు మీ ఇంటికాడ ఉండక? మేము ఉన్న ఇద్దరు మాకు మేము ముచ్చట పెట్టుకుంటా కూర్చోబడి. రేపన్నా మూవీ స్క్రిప్ట్ చెప్పన్నా, మూవీ కాన్సెప్ట్ చెప్పన్నా. రేపన్నా వింటావా? వస్తావా రేపన్నా? ఇటు పోతావా ఎటన్నా మళ్ళా?
ఇక చూడండి మేము బండే కప్పలు పురుగులు తేళ్ళు పాములు అన్ని వచ్చేస్తున్నాయి. అందుకే మేము కార్లో వంటున్నాం. ఏడ పడుతుందో అని నాకు భయం బాగా అవుతుంది. ఎల్లడికైతే ఇది మన ముచ్చట. రోజైతే ముచ్చట పెడతామంటే పెట్టుళ్ళు అన్నారు. సో రేపు ఈ డేటు ఎప్పుడు వస్తుంది? రేపు వస్తుంది. ఇది పెడితే తెలుస్తుంది. అబ్బా అది ముచ్చట అంటారా? ఎందుకంటే ముచ్చట పెద్ద ముచ్చట ఏం లేదు అందుకే. సరే చూద్దాం. రేపు అయితే ఇది వస్తుంది, ఎల్లుండి ఇంకోటి వస్తుంది. రేపు అయితే సాత్తుంది మొత్తం ఆమె చూసుకుంటుంది. మొత్తం అంటే ఏం లేదు, ఆమె దీపం ముట్టించి కొబ్బరికాయ కొడుతుంది. ఇక తర్వాత చిన్నిది అనుకో ఏమైనా నీకు సరే ఇంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో మన లోలన్న నైట్ చూస్తారందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంచయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. పిండి వంటలారగించి తొండమెత్తి దీవెల్సయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్సయ్యా.